అండ్ ఇంకొక విషయం, ఇందాక నేను షార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ గురించి చెప్పాను గదా! ఇంకోటి గుర్తొచ్చిందండి. ఇంట్లో పిల్లలందరూ స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, మగవాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు, లేదా హౌస్ వైఫ్స్ ఉంటే గనక, ఆమె ఒక్కరికి ఏం చేసుకుంటాంలే, ఏం తింటాంలే, ఇడ్లీ, దోస, పూరి ఎవరు చేసుకుంటారు అని చెప్పేసి చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అవే తినాలని ఏం లేదండి. సింపుల్‌గా ఇలా జస్ట్ బాయిల్ చేసుకొని, లేదా పచ్చి కొబ్బరి, వాటర్ మిలన్ అలా తీసుకోవచ్చు. అది కాకుండా చిన్న పిల్లలు ఉంటారు గదా! ఇప్పుడు 6 మంత్స్ నుండి మనం సాలిడ్ ఫుడ్ పెడతాం పిల్లలకి. చాలామంది తల్లులు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాతనే, వాళ్ళు తిన్న తర్వాతనే, ఒక్కొక్కసారి పిల్లలు 1 అవర్ చేస్తారు, 2 అవర్స్ కూడా చేస్తారు. వాళ్ళకి మొత్తం తినిపించిన తర్వాతనే నేను తినాలి అని ఒక సెంటిమెంట్ పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ మీరు ఫుల్‌గా తిన్న తర్వాత పిల్లలకి ఫుడ్ పెడితే మీకు చిరాకు రాదండి. వాళ్ళ మీద కోపం రాదు. హ్యాపీగా మీరు టైమ్ టు టైమ్ తినొచ్చు. వాళ్ళకి కూడా టైమ్ టు టైమ్ పెట్టొచ్చు. పిల్లలకి మనం కరెక్ట్‌గా ఫుడ్ పెట్టడం ఇంపార్టెంట్ కానీ, వాళ్ళు ఫస్ట్ తినాలి, మనం తర్వాత తినాలి అలా ఏం లేదు. ఫస్ట్ మీరు తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి ఫుడ్ పెట్టండి. ఒకసారి అలా చేసి చూడండి. మీకు అదే సిస్టమ్ నచ్చుతుంది. చలో మరి. బాయ్.